కింగ్ నాగార్జున కి సంక్రాంతికి లింక్ బాగా సింక్ అయింది. ఈ పండుగంటే మన్మధుడికి బాక్స్ ఆఫీస్ బొనాంజానే. బంగారు రాజు సోగ్గాడే చిన్నినాయన ఇలా పొంగల్ పోరులో కింగ్ కి బానే కలిసి వచ్చింది. దీనికి తోడు పల్లె ప్రాంతాలు పల్లె మాస్ కథలతో తన సినిమా వస్తే ఆ సీనే వేరు. మరి నా సామి రంగకి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా? నా సామి రంగ మూవీ రీమేకే అయిన 3 నెలల్లోనే తీసిన పొంగల్ పోరులో పోటీ ఉన్న నాగార్జునకే ఎక్కువ కలిసొచ్చే అవకాశం ఉంది. అందుకు సంక్రాంతి సెంటిమెంటే కారణం కాబట్టి వేగంగా పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ బంగారాజు, అంతకు ముందు ఏడాది సోగ్గాడే చిన్నినాయన ఇలా వరుసగా ప్రతి సంక్రాంతి నాగార్జునకి కలిసేస్తోంది. ఈసారి అదే జరిగితే హ్యాట్రిక్ వచ్చినట్టు అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ తోనే కింగ్ నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు. బేసిక్ గా నాగార్జున విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం కూడా అలా వచ్చింది. ఇంచుమించు అలాంటి ఫ్లేవర్ తోనే నా సామి రంగ రాబోతోంది కాబట్టి సీన్ రిపీట్ అనే కాన్ఫిడెన్స్ ఫిలిం టీమ్ లో పెరిగింది. నిజానికి నా సామి రంగ రీమేక్ కథే అయినా అందులో ప్రెసిడెంట్ గారి పెళ్ళంలోని రొమాంటిక్ ఫ్లేవర్, అల్లరి అల్లుడులోని ఫ్యామిలీ డ్రామా ఇలా రెండింటిని వాడారని తెలుస్తోంది. మొత్తంగా ఇది 3 హిట్ కథల మేళవింపుగా ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతికి పోటీ ఎలా ఉన్నా నా సామి రంగ మూవీకి మాత్రం పాజిటివ్ వైబ్స్ ముందు నుంచే మొదలయ్యాయి. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్ని పేలటం, ప్రీ రిలీజ్ బిజినెస్ 40 కోట్లు దాటటం ఇవన్నీ చూస్తే హిట్ ముందే కన్ఫర్మ్ అయిందనేంతగా సీన్ క్రియేట్ అవుతోంది.